పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతీర్చాలని ప్రయత్నించింది ఓ భార్య. ఆమె ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నానికి పాల్పడింది. పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన పిర్ల కుమార్కు రామభద్రాపురం మండలం అరికితోట గ్రామానికి చెందిన ఈశ్వరమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గత 4 ఏళ్లుగా ఈశ్వరమ్మ తన దూరపు బంధువైన తౌడు నాయుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త కుమార్కు తెలియడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టి మందలించినా వీరి తీరు మారలేదు. తమ వివాహేతర సంబంధానికి భర్త కుమార్ అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ఈశ్వరమ్మ అతన్ని చంపడానికి తౌడు నాయుడితో కలిసి పథకం వేసింది. దీనికోసం మరో వ్యక్తి పాపారావు సహకారం తీసుకున్నారు. ఈ నెల 5న ఉదయం కుమార్ పొలం పనుల్లో ఉండగా భార్య ఈశ్వరమ్మ, పాపారావు అక్కడికి వెళ్లారు. కుమార్ను తువ్వాలతో మెడకు బిగించి వెంట తెచ్చుకున్న కొడవలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. తౌడు నాయుడు వీరి వెనక ఉండి సహకరించాడు. అయితే కుమార్ ప్రతిఘటించి తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చేరారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాచిపెంట పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా భార్య ఈశ్వరమ్మ, ఆమె ప్రియుడు తౌడు నాయుడు, వారికి సహకరించిన పాపారావు ఈ ముగ్గురు కలిసి కుట్ర పన్ని హత్యాయత్నం చేశారని తేలింది. నిందితుల ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ తెలిపారు. పాచిపెంట పోలీస్ స్టేషన్లో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు అనేది నమోదు కావడం జరిగింది. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే పిర్ల కుమార్ అని అతనిది పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామం. తనకి రామభద్రాపురం మండలం అరికితోట గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ ఆవిడతో నేటికి సుమారు 20 సంవత్సరాల క్రితం పెండ్లైంది. పెండ్లైన తర్వాత వీరిద్దరికి కూడా వీరి వైవాహిక జీవితంలో 2 పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు, కూతురు. కొడుకు జ్యోతి ప్రకాష్, కూతురు రమ్య. కొడుకు చెన్నైలో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే పాప వైజాగ్లో బీటెక్ చదువుతున్నారు. ఇటువంటి సమయంలో నేటికి సుమారు 4 సంవత్సరాల క్రితం నుండి కూడా ఒక విధంగా ఒక వరుసకి ఈశ్వరమ్మ గారికి వరుసకి అన్నవరస అవుతారు. ఆయన పేరు తౌడు నాయుడు. ఆ తౌడు నాయుడుతో వివాహేతర సంబంధం పెట్టుకొని అది మొన్నటి దినం అంటే 3వ తారీఖున వాళ్ళిద్దరూ ఇంట్లో దొరకడం, సబ్సిక్వెంట్గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరగడం. ఇంతేకాకుండా ఈ 4 సంవత్సరాల్లో కూడా గతంలో ఊరి పెద్దల మధ్య కూడా పంచాయతీలు జరిగాయి. అందరు పంచాయతీల్లో కూడా వీళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, పిల్లలు ఉన్నారని బ్రతిమాలడం జరిగింది. పాచిపెంట